హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసరికి ఫ్లాట్స్ అనేవి సేల్స్లో ఉన్నాయండి. ఇదే బిల్డింగ్ అండి. బిల్డింగ్ ఉన్న ముందున్న రోడ్ ఇదంతా అండి సిమెంట్ రోడ్ అండి. మనకి ట్రాన్స్పోర్ట్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదండి. లారీలు కానీ కార్ కానీ బైక్ కానీ ఎటువంటి రావచ్చు. బిల్డింగ్ పేరు వచ్చేసరికి సాగర్ ఎలైట్ అండి. ఈ బిల్డింగ్ కింద ఉన్నది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఎలా ఉందో చూడబోతున్నాము ఇప్పుడు. అంతా చూసుకోండి, ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. చాలా విశాలంగా ఉందండి. మనకి పెద్ద పెద్ద కార్లైనా తెచ్చుకోవచ్చండి ఇక్కడికి. ఫార్చునర్ గానీ, టొయోటా ఇన్నోవా గానీ అన్ని పెద్ద కార్లైనా తెచ్చుకోవచ్చు. చాలా విశాలంగా ఉంది. ఈ పార్కింగ్ ఏరియాలో సెక్యూరిటీ కోసం వాచ్‌మ్యాన్‌లు ఉంటారు. అలాగే సెక్యూరిటీ సీసీ కెమెరాలు గూడా ఉన్నాయండి మనకి. ఇబ్బందేం లేదు. అలాగే జనరేటర్ ఉందండి ఈ బిల్డింగ్‌లో. ఇదంతా చూసుకోండి. ఇదొచ్చేసరికి లిఫ్ట్ అండి మనకి. ఈ బిల్డింగ్‌లో లిఫ్ట్ మరియు అలాగే మెట్లుంటాయండి. మన ఫ్లాట్స్ దగ్గరికి రావడం కోసం. ఇదే అండి మనం ఈరోజు చూడబోయే ఫ్లాట్ వచ్చేసరికి. ఈ పక్కనున్న ఫ్లాట్ ఒకవేళ చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనం ఆ ఫ్లాట్ కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తామండి. దానికొచ్చేసి గేట్లు కూడా ఇచ్చారండి. ఈ ఫ్లాట్ ముందున్నదంతా కూడా మీకు చూపిస్తాను. ఇదొచ్చేసి టేక్ డోర్ అండి. అంతకుముందు మీరు ఒకసారి వ్యూ అనేది చూసుకోండి. ఈవినింగ్ పూట ఎలా ఉంటది ఈ బిల్డింగ్ ముందు. ఇదంతా చూసుకోండి. ఈ బిల్డింగ్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటది. మన ఈ బిల్డింగ్‌లో మొత్తం అన్ని ఫ్లాట్స్ అనేవి ఈస్ట్ ఫేసింగ్‌లోనే ఉంటాయండి. 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ ఇవన్నీ. చూసుకోండి, ఇదంతా చాలా బాగుందండి. ఈవినింగ్ పూట పార్క్ కూడా దగ్గరలోనే ఉందండి. పిల్లకాయలకు గానీ, పేరెంట్స్‌కి గానీ, పెద్దోళ్ళు గానీ ఉంటే ఆడికి పోయి వాకింగ్ అనేది చేయొచ్చండి. ఇప్పుడొచ్చేసి మనం ఫ్లాట్ లోపలికెళ్ళి చూస్తాము. చూసుకోండి, డోర్ అనేది కూడా చాలా బాగుందండి. చాలా సింపుల్ డిజైన్‌తో ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్‌తో. మనం తలుపు తెరుచుకొని లోపలికెళ్ళంగానే మనకి హాల్ అనేది వచ్చిందండి మొదటగా. హాల్‌లోనే మనకి టీవీ యూనిట్ ఏరియా ఇచ్చారు. ఇదంతా సీలింగ్ అంటూ ఏం ఉండదండి. ప్లెయిన్‌గా ఉంటది. సీలింగ్ అనేది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు కస్టమైజేషన్ చేసుకొని మీరే ఏయించుకోవచ్చండి. వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ఇచ్చారు. అలాగే టీవీ యూనిట్ ఏరియా పక్కన కూడా ఒక వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ఇచ్చారండి. హాల్‌లో 2 అనేది ఇచ్చారండి. చాలా బాగుందండి ఈ హాల్ అనేది కూడా. ఒకసారి టైల్స్ కూడా చూసుకోండి. వైట్ కలర్ టైల్స్ అనేది ఇక్కడ. ఇప్పుడొచ్చేసి మనం కిచెన్ ఏరియా దగ్గరికి వెళ్దాము. ఈ డైనింగ్ టేబుల్ ఏరియా అండి ఇదంతా మనకి. ఇది చూసుకొని ఇది ఒక దేవుడి గది లాగా ఇచ్చారు చిన్నది. ఇది కిచెన్ అండి ఇది. సింపుల్ డిజైన్స్ తో చాలా బాగుందండి. చాలా బడ్జెట్ లో వస్తుందండి ఈ ఫ్లాట్ అనేది మనకి. ఇది వచ్చేసి బాల్కనీ అండి. బాల్కనీ కూడా చూపిస్తాను మీకు. ఈ బాల్కనీ అనేది సౌత్ ఫేస్ లో ఉందండి. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ అనేది చూసుకోండి. ఇదంతా చూడండి బాల్కనీ ఎలా ఉందో. చాలా బాగుందండి. చాలా గాలి అనేది కూడా చాలా బాగా వస్తుందండి ఈవినింగ్ పూట అయితే. వ్యూ అనేది అదిరిపోయిందండి. ఇదంతా మనకి ఇదే పెద్ద బిల్డింగ్ అండి. ఈ ఏరియాలో కొంచెం పెద్ద బిల్డింగ్ లాగా ఉంది ఇది. ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అండి. వాషింగ్ ఏరియా అనేది కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఈ వాషింగ్ ఏరియాలో బట్టలైనా ఉతుక్కోవచ్చు, లేదంటే వాషింగ్ మిషన్ అయినా పెట్టుకోవచ్చు. అలాగే చాలా పెద్ద ప్లేసే ఇచ్చారండి. వాషింగ్ మిషన్ 2 అనేది తెచ్చి పెట్టుకోవచ్చు అన్నట్టు. అంతా చూసుకోండి, ఇదంతా ప్లగ్ పాయింట్స్ కానీ అన్ని ఇచ్చేసారు. ట్యాబ్స్ కానీ అన్ని ఇచ్చిన్నారు. ఇక్కడ కూడా మనకి వ్యూ చూసుకోవడానికి గోడ అనేది కట్టకుండా ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు లోపలికి వెళ్ళి బెడ్రూమ్ దగ్గరికి వెళ్దాము. బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఈ బాల్కనీలో మీకు ఈవినింగ్ పూట ఒకవేళ గాలి అనేది రావాలనుకోని మీరు కానీ తలుపు తెరిస్తే అప్పుడు మీకు దోవలు అనేది వస్తాయండి. కాబట్టి వీళ్ళు మెష్ కూడా ఇచ్చారండి. ఈ బాల్కనీకి వచ్చేసి మెష్ కానీ వేసుకుంటే మీకు దోవలు అనేది రాదు ఈవినింగ్ పూట. ఆ అద్దం అనేది తీసేసి, ఆ డోర్ అనేది తీసేసి ఈ మెష్ అనేది వేసుకోండి, మీకు గాలి వస్తుంది. అలాగే దోవలు అనేవి రాకుండా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాలో ఉన్న కబోర్డ్స్ అండి. డెకరేషన్ కోసం అయినా పెట్టుకోవచ్చు, లేదంటే వస్తువులైనా పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఈ ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ 3 బెడ్రూమ్లు అనేది ఉన్నాయి. ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి ఇది. ఒకసారి డిజైన్ అనేది చూసుకోండి. తలుపుల డిజైన్ అనేది ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ఇచ్చారు ఇక్కడ. లైట్ వేసి చూసాను చూడండి. చాలా బాగుందండి ఇదంతా కూడా. విండోస్ కి అన్నిటికీ మనకి గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. బార్డర్స్ అనేవి
ఇదంతా చూసుకొని పైన అంతా సామాన్లు పెట్టుకోవడం కోసం కబోర్డ్స్ లాగా ఇచ్చేసారు, కింద కూడా ఇంతా ఇచ్చారండి. ఇప్పుడు ఒకసారి కిచెన్ అనేది కూడా చూపించేస్తానండి. ఇందాక కిచెన్ అనేది చూపించలేదు కదా, ఇప్పుడు కిచెన్ అనేది చూడండి ఒకసారి. కిచెన్ ముందు ఒక షింక్ అనేది ఇచ్చారు కదండి, డైనింగ్ ఏరియా వాళ్ళ కోసం అండి. షింక్ పేరు కూడా చెప్తాను, లెబ్బా అనే షింక్ కంపెనీ అనేది ఇచ్చారండి. ఇది కిచెన్ అండి, ఇదంతా మనకి మొత్తం గ్రానైట్ తోనే ఇచ్చాడు. క్లీనింగ్ అనేది చాలా బాగుంటుందండి. మీరే వుడ్ వర్క్ అనేది చేయించుకోవచ్చండి. దానివల్ల మీకే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది చేయించుకోవడం వల్ల మీకు బాగా నచ్చుద్దండి. దాంతో పైన అంతా ప్లేస్ అనేది ఇచ్చేసారు మీకు, ఎన్ని సామాన్లైనా తెచ్చి పెట్టుకోవచ్చు అండి ఇక్కడ అంతా మనకి. మీరు కూడా ఒకసారి విజిట్ అయ్యి చూడండి ఈ ఫ్లాట్ అనేది ఎలా ఉందో, చాలా బడ్జెట్ లో వస్తుంది. వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ఇచ్చారండి కిచెన్ లో. షింక్ కానీ అలాగే ట్యాప్స్ కానీ అన్ని క్వాలిటీ అనేది వాడారండి, కంపెనీవే వాడారు ఇక్కడంతా. చూసుకొని ఎంత పెద్ద షింక్ అనేది ఇచ్చారో. ఎగ్జిట్ ఫ్యాన్ కూడా పోల్ కూడా ఇచ్చేసారండి. కామన్ బాత్రూమ్ కూడా చూపిస్తాను చూడండి, కామన్ బాత్రూమ్ ఎలా ఉంటుందో. బార్డర్ అనేది మనకి గ్రానైట్ తో ఇచ్చారు, డోర్ బార్డర్ అనేది. కామన్ బాత్రూమ్ మనకి ఇండియన్ కమౌండ్ ఇచ్చారు, ఎగ్జిట్ ఫ్యాన్లు కానీ అన్ని ఇచ్చేస్తున్నారు. విండో వెంటిలేషన్ కోసం విండో అనేది కూడా ఇచ్చారు. స్టెయిన్లెస్ స్టీల్ ట్యాప్స్ అనేది వాడారండి ఇక్కడ అంతా. హ్యాంగర్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూడబోతున్నాము. ఈ ఫ్లాట్ డీటెయిల్స్ చెప్తాను చూసుకోండి. ఈ ఫ్లాట్ అడ్రస్ వచ్చేసరికి అంటే బిల్డింగ్ అడ్రస్ అండి, పడార్పల్లి ఏరియాలో ఉంటుంది ఈ బిల్డింగ్ అనేది. మనం డిస్క్రిప్షన్ లో అడ్రస్ అనేది ఇస్తానండి, గూగుల్ మ్యాప్ పాయింట్ కూడా ఇస్తాను. డైరెక్ట్ మీరు ఇక్కడికి వచ్చి విజిట్ అయ్యి చూడండి రియల్ గా ఎలా ఉంది ఈ ఫ్లాట్ అనేది. అలాగే బిల్డింగ్ కూడా సరౌండింగ్స్ మొత్తం చూసుకోండి ఒకసారి ఎలా ఉంటుందో. ఈ ఏరియా అనేది చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్ గా ఉంది ఈవినింగ్ పూట. కానీ ఒకసారి చూసారు కదా మీరు కూడా, మొత్తం విండోస్ నుంచి అలాగే బాల్కనీ కానీ ముందున్నవి ఈస్ట్ ఫేసింగ్ లోంచి, బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ నుంచి కానీ అంతా చాలా బాగుందండి, మీరుగా చూసారు కాబట్టి. 60 అంకణాల సైట్ అండి, దానిలో 37 అంకణాల బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసరికి 3 BH ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి, ఎటువంటి ఫ్లాట్స్ అనేవి ఉండవు. మొత్తం ఫ్లోర్లు వచ్చేసరికి 4 ఫ్లోర్లు అండి. ఈచ్ ఫ్లోర్ లో 3 BHK ఫ్లాట్స్ అనేవి ఉంటాయండి. మనం చూసే ఫ్లాట్ వచ్చేసరికి 1350 స్క్వేర్ ఫీట్స్ తో ఉంటుందండి. నేను పక్కన ఉన్న గేట్ ఉండే ఫ్లాట్ అనేది చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఆ ఫ్లాట్ గురించి కూడా చెప్తాను మీకు కానీ వీడియో తీస్తే. ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసరికి 56 లక్షలు చెప్తున్నారండి. ఈ బిల్డింగ్ కి ఓనర్ కానీ బిల్డర్ కానీ ఇద్దరు ఒకటే అండి, ఆ సారే చెప్పారు ఈ ప్రైస్ అనేది. ఈ ప్రైస్ అయితే మీకైతే ఫిక్స్డ్ అయితే కాదండి, నెగోషియబుల్ ప్రైజే. లోన్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఈ ఫ్లాట్ కి వచ్చేసరికి. ఈ బిల్డింగ్ లో బోర్ వాటర్ ఉన్నాయండి, అలాగే పంచాయతీ వాటర్ కూడా ఉన్నాయండి. ఈ బిల్డింగ్ మొత్తం 22 పిల్లర్స్ తో కట్టారండి. పైప్స్ వచ్చేసరికి కంపెనీ అనేది సుధాకర్ పైప్స్ అనేవి వాడారండి. ఐరన్ రాడ్స్ వచ్చేసరికి తిరుమల PFI కంపెనీ వాడారండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఎటువంటి తెలుసుకోవాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్ లో ఓనర్ గారి ఫోన్ నెంబర్ అనేది ఇస్తానండి. ఓనర్ గారికి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఒకవేళ ఇలాగే మీరు కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోషన్ చేయించుకోవడం కోసం కింద ఫ్రీ ప్రమోషన్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్ చాట్ చేయండి. మీకోసం మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నెల్లూరులో ఉన్న ఇతర ప్రాపర్టీస్ గురించి కూడా మేము పోస్ట్ చేస్తామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ బిల్డింగ్ కానీ ఒకవేళ ఈ బడ్జెట్లో కానీ ఎవరికైనా చూస్తుంటే వాళ్ళకి ఈ ఫ్లాట్ వీడియో అనేది మీరనే వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటివరకు మన లాంగ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తామండి, మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటామండి. థ్యాంక్ యూ అండి.